వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. అవినీతి శాంతి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్గా 2020 సంవత్సరంలో ఏపీపీఎస్సీ ద్వారా నియమితులై 2024 వరకు కొనసాగించినటువంటి దోపిడీ లెక్కలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. వ్యక్తిగతంగా ఉన్నటువంటి వివాదాలు, ఆ వివాదాస్పద అంశాల జోలికి మనం వెళ్ళక్కర్లేదు. కానీ రాజకీయ అండదండలు అనేటువంటి పాయింట్లో అప్పటి రాజ్యసభ ఎంపీ వైసీపీ నేత విజయసాయిరెడ్డిని అడ్డం పెట్టుకొని ఏ విధంగా చేశారు, అలాగే ఆయనకి ఎటువంటి లబ్ధి చేకూర్చారు, లేదు ఆయన చెప్పినటువంటి వాళ్ళకి ఎటువంటి లబ్ధి చేకూర్చారు అన్నటువంటి వివరాలు త్వరలో బయటపడబోతున్నాయి అంటున్నారు. అయితే నిన్న విజయవాడలో ఉన్నటువంటి విల్లాస్లో ఈ కళింగిరి శాంతి అలాగే ఆమె సోదరి ప్రియాంక ఇళ్లలో ఏకకాలంలో దాడులు చేశారు ఏసీబీ అధికారులు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టింది అనే పాయింట్ మీద. సో దానికి సంబంధించి ఏమేం చేశారు, ఎక్కడెక్కడ దాడులు చేశారు అని చూస్తే తాడేపల్లి, ఉండవల్లి అలాగే విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆస్తులు, వీటన్నిటికీ సంబంధించినటువంటి డాక్యుమెంట్స్, బంగారం, క్యాష్, ఇతరత్ర ఇవన్నీ కూడా నిన్న బయటపెట్టారు. మొత్తం స్థిరాస్తులు విశాఖపట్నంలో ఒక లగ్జరీ ఫ్లాట్, కుంచనపల్లిలో G+2 భవనం, 770 గ్రాముల బంగారం, 3 కిలోల వెండి, 1,15,000 నగదు, 3 లక్షల బ్యాంక్ బ్యాలెన్సు, వోక్స్వ్యాగన్ పోలో కారు, ఖరీదైనటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు, ఇతరత్ర ఉన్నటువంటివి ఇవన్నీ కూడా సీజ్ చేశారు అనేది చెప్తున్నటువంటి అంశం. అలాగే ఇవి కాకుండా ఇంకా అదనపు డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. వాటి వివరాలు ఇంకా ఏసీబీ వాళ్ళు పూర్తిగా వెల్లడించలేదు బయటికి. కోర్టుకు తీసుకెళ్లారు, ఏసీబీ కోర్టుకు తీసుకెళ్లి మొత్తానికి 21వ తేదీ వరకు కూడా రిమాండ్ విధించింది కోర్టు. సో దాంతో విజయవాడ జైలుకి ఆవిడని తరలించడం జరిగింది. 2020లో ఏపీపీఎస్సీ ద్వారా నియమితులయ్యారు. అప్పటి నుంచి 2024 మార్చిలో సస్పెండ్ అయ్యే వరకు కూడా దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్గా పనిచేశారు. అనేక ఆలయాలకు సంబంధించి అనేక వివాదాస్పదమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. దాదాపు 1,500 కోట్ల విలువైనటువంటి దేవాదాయ భూమిని వేరే వాళ్ళకి అప్పగించడానికి కుట్ర పన్నారు, అప్పగించేశారు నిబంధనలకు విరుద్ధంగా అన్నటువంటి ఆరోపణలు కూడా గతంలో ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా అవన్నీ చెప్పుకోవాల్సినటువంటి పని లేదు. సో దేవాదాయ శాఖ అంటే వీళ్ళకి ఎలా మారిపోయింది అంటే ధర్మంగా దోచుకోవడమే. భక్తులు ఇచ్చేటువంటి సొమ్ములు, దేవాదాయ శాఖ అంటూ స్పెషల్ బడ్జెట్ అంటూ ఏది ఉండదు. ప్రభుత్వం ఇచ్చేటువంటిది కూడా పెద్దగా ఏమీ ఉండదు. కేవలం ప్రభుత్వ ఖజానా నుంచి వెళ్ళేటువంటి జీతాలు, అది కూడా ఏంటంటే ఒక అనుమానం, ఈ దేవాలయాల నుంచి ఏదైతే అమౌంట్స్ భక్తులు వేస్తారో వాళ్ళ హుండీల నుంచి బ్యాంకు వచ్చేటువంటి అమౌంట్ ఏదైతే ఉంటుందో అది దేవాదాయ శాఖ మెయిన్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. దాంట్లోంచే ఈ కార్పస్ ఫండ్ అని, జీర్ణోద్ధరణ కోసం అని చెప్పి వాడుతూ ఉంటారు. అట్ ద సేమ్ టైం ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో దేవాదాయ శాఖలో ఉన్నటువంటి అధికారులందరికీ, సిబ్బంది అందరికీ జీతాలు భత్యాలు ప్రభుత్వం ఇస్తోందా, లేదంటే ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ బడ్జెట్ నుంచే, అంటే భక్తులు వేసినటువంటి సొమ్ముల నుంచే వెళ్తుందా అన్నటువంటి అనుమానాలు కూడా చాలామంది వ్యక్తం చేస్తున్నారు. సో ఒకవేళ ఇదే నిజమైతే దేవాలయాలకు సంబంధించినటువంటి అంశంలో దేవాదాయ శాఖ అనేటువంటిది అసలు ఉండొద్దు, తీసేయండి అని గతంలోనే మనం అనుకున్నాం. భక్తులందరూ కూడా అదే మాట్లాడుతున్నారు. ఇప్పుడు కూడా మళ్ళీ అదే చర్చ ముందుకు వస్తుంది. ఎందుకంటే ఇలాంటి అవినీతి అనకొండలు బయటపడుతున్న నేపథ్యంలో దేవుడి సొమ్ము దేవుడి కైంకర్యాలకి, అలాగే పేద ప్రజల కోసం, లేదంటే సేవా కార్యక్రమాలకి, ధర్మ ప్రచార పరిషత్కి, ధార్మిక కార్యక్రమాలకి ఉపయోగపడాలి. కానీ ఎలా ఉపయోగపడుతుందంటే ఇలాంటి అవినీతి పందికొక్కులు బలిసి కొట్టుకోవడానికి ఉపయోగపడుతుంది అన్నటువంటి కామెంట్ వినిపిస్తుంది ప్రతి చోట కూడా. అలాంటప్పుడు ఎందుకు ఉపేక్షించాలి? ఏ ప్రభుత్వం అయితే ఏమిటి, దేవాదాయ శాఖ అంటే అదేదో మా కిటీ బ్యాంక్ అన్నట్టుగా దాన్ని వాడుకోవడం చూస్తుంటే నిజంగా అనేక భక్తులందరికీ కూడా మనస్తాపం కలుగుతోంది. అంటే అవినీతిలో కూడా పిహెచ్డి ఎలా చేయొచ్చు అంటే కళింగిరి శాంతిని చూసి నేర్చుకోవాలేమో. 2020లో ఏపీపీఎస్సీలో, ఆ ఏపీపీఎస్సీ మీద కూడా వివాదాలు ఉన్నాయి. సో ఆ వివాదంలో ఈవిడ కూడా పరీక్ష రాసే వచ్చిందా, లేదు అంటే సైడ్ డోర్స్ నుంచి ఏమైనా వచ్చిందా? ఎందుకంటే 2020లో ఏపీపీఎస్సీలో జరిగినటువంటి అవకతవకల మీద ఎన్ని కేసులు నడిచాయి అనేది అందరికీ తెలిసిందే. ఆ రోజు ఉన్నటువంటి దానికి పనిచేసినటువంటి రాజశేఖర్ గారు మొత్తం బయటపెట్టారు. కిందున్నటువంటి అసిస్టెంట్ ఏదైతే పనులు చేశారో అక్కడ ఈ ఏపీపీఎస్సీ చైర్మన్ కాదు, ఏపీపీఎస్సీలో సెక్రటరీ ఎవరైతే ఉంటారో వాళ్ళే మొత్తం అంతా చేస్తారు అని చెప్పి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి అనుయాయుడు అని వాళ్ళ నిర్ణయాలు తీసుకోవడం, ఇదంతా కోర్టులో కూడా అందరికీ తెలిసినటువంటి విషయమే. ఆఫ్టర్ దట్ మాజీ డీజీపీగా పనిచేసినటువంటి గౌతమ్ సవాంగ్ గారు వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత కూడా ఆల్మోస్ట్ ఇదే రకమైనటువంటి అవకతవకలు ఏపీపీఎస్సీలో జరిగాయి అని చెప్పి ఇప్పటికీ కేసులు ఇంకా నడుస్తూనే ఉన్నాయి కోర్టులో. మరి అదే కోవలో ఈ కళింగిరి శాంతి అనేటువంటి మహిళ ఇందులో వచ్చి జాయిన్ అయిందా?
జాయిన్ అయిన రోజు నుంచే మొదలుపెట్టిందా ఈ అక్రమ దందా? ఆదాయానికి మించినటువంటి ఆస్తులను కూడబెట్టుకోవడం. దాంట్లో మరి విజయసాయిరెడ్డి గారి సహాయ సహకారాలు ఎంతవరకు ఉన్నాయి? ఆయన రికమెండేషన్ తోటే ఆవిడ కీలకమైనటువంటి పోస్టులు కూడా దక్కాయని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు బయట. అది ఎంతవరకు నిజం? దీని మీద ఆయన కూడా డెఫినెట్గా స్పందించాలి. మరి ఆవిడతో ఉన్నటువంటి ఆ అనుబంధం ఏమిటి, రిలేషన్ ఎలా ఉంది వాళ్ళిద్దరి మధ్యలోనూ, ఎందుకు రికమెండ్ చేయాల్సి వచ్చింది, లేదా ఒకళ్ళు చేస్తుంటే ఎందుకు చేయాల్సి వచ్చింది, ఇలాంటి ప్రశ్నలకి సమాధానాలు చెప్పాలి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో 2026 వరకు సస్పెన్షన్లో ఉంది. నిర్బంధ పదవీ విరమణ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ కూడా చేయకుండా, శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో, జనరల్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, ఎండోమెంట్ కావచ్చు, ఇతరత్రా ఉన్నటువంటి శాఖలు ఏవైతే ఉన్నాయో ఈ శాఖ అధికారుల మధ్య సమన్వయం లేకుండా ఆలస్యం జరిగి, ఆ ఆలస్యం ఆవిడకి ఇంకో వరం కింద మారి అప్రాధాన్య పోస్ట్ అయినా సరే ఇవ్వాల్సిందే. అంటే అత్యంత అవినీతి అధికారిగా పనిచేసినట్టు ఆవిడకి అప్రాధాన్య పోస్ట్, గవర్నమెంట్ పోస్ట్ అయినా సరే ఎక్కడో ఒక్కటి దేంట్లో ఇవ్వాల్సిందే అనేది కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వు. దాని ప్రకారం పోస్టింగ్ ఇచ్చారు. బట్ ఇప్పుడు మాత్రం ఏసీబీ వాళ్ళు రైడ్ చేసి ఈ ఆస్తులకు సంబంధించినటువంటి వివరాలు ఇవన్నీ తీశారు. ఇంకా చాలా కీలకమైనటువంటి డాక్యుమెంట్లు బయట పడ్డాయి అనేది ఒక వార్త వినిపిస్తోంది. అందులో పెద్దలకి సంబంధించినటువంటి వివరాలు కూడా ఉన్నాయి అనేది ఇంకొక వార్త. చూద్దాం ఏసీబీ వారు ఫుల్ టైం ఛార్జ్ షీట్ ఎప్పుడు వేస్తారు, ఆ వివరాలు మొత్తం అన్నీ ఎప్పుడు బయట పెడతారు అనేటువంటిది. ఇది ఉన్నటువంటి అప్డేట్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా.